అడుగులను ఆదానీలకు అంబానీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆదిలాబాద్లో 49వ జీవో తీసుకొచ్చింది. దాదాపుగా 3.5 లక్షల ఫారెస్ట్ భూమిని ఆదాని అంబానీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ భూమును అడవులను అప్పచెప్పే క్రమంలో 339 గ్రామాలను లేపాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉంది. ఏమైనా వనరులు ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను ఆదాని అంబానీతో పాటు పెట్టుబడిదారులకు, కోటీశ్వరులకు, శతకోటీశ్వరులకు అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఇవన్నీ మానుకోవాలి. గిరిజన సంక్షేమ శాఖానికి గతంలో ఏదైతే నిధులు విడుదల చేసేటివో కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా సంపూర్ణంగా నిధులను విడుదల చేసి ఇక్కడ ఉన్న సంక్షేమ ఫలాలను అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.